మీరు త్రివిక్రమ్ గారి కాంబినేషను సక్సెస్ఫుల్ కాంబినేషను, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీశారు. మీ బాండింగ్ కూడా చాలా సూపర్ బాండింగ్ మీ ఇద్దరిది. కానీ ఒక టైంలో మీ ఇద్దరికి ఏదో మనస్పర్ధలు వచ్చినాయని, మీరు మాట్లాడుకోవట్లేదని ఒక నడిచింది, ఆడియన్స్లో కూడా అది ఉంది ఇప్పటికీ. బట్ కట్ చేస్తే మీ ఇద్దరు బాండింగు మీకు తెలుసు, కొంతమంది ఇండస్ట్రీ మీ సన్నిహితులకు కూడా తెలుసు. రీసెంట్గా ఆయన మీ ఉషా పరిణయం సాంగ్ షూట్కి కూడా వచ్చారు త్రివిక్రమ్ గారు. అసలు బేసిక్గానండి ఇవన్నీ దట్స్ ఆల్ నాన్ సెన్స్. అంటే మేము బోత్ ఆఫ్ అస్ ఆర్ నాట్ లైక్ దట్. మేమిద్దరం అట్లా మనస్పర్ధలు అసలు అంత దూరం ఆలోచించే టైప్ కాదు. మేము కొంచెం ఈజీగా తీసుకుంటాం. ఓకే, ఎనీథింగ్ ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఏదైనా సరే. నేను చిరంజీవి తర్వాత సినిమా చేసేటప్పుడు ఆయన జల్సాలో బిజీగా ఉన్నారు కాబట్టి అలా స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఈ వెంట ఆన్ మేకింగ్ ఈజ్ ఓన్ ఫిల్మ్స్. నేను ఇటు చేసుకుంటూ అట్లా కలిసి వర్క్ చేసే కుదరలేదు కాబట్టి, టైం కుదరలేదు కాబట్టి. అంతేగాని మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు. మొన్న కూడా ఆయన ఉషా పరిణయప్పుడు ఫోన్ చేస్తే నేను షార్ట్లోనే కొత్త నెంబర్ నుంచి చేశాను. ఆయన కొంచెం నెంబర్లే మారుస్తూ ఉంటారు. ఫోన్ చేస్తే నా దగ్గర పాత నెంబర్ ఉంది. ఎవరో అంటే సార్ నేను సార్. ఓ ఏంటి నెంబర్ అంటే అవన్నీ తీసేయండి, ఈ నెంబర్ పెట్టుకోండి. ఎక్కడ ఉన్నారంటే ఇట్లా షూట్లో ఉన్నాను సార్ ది స్టూడియోలో. ఓ షూటింగ్ నేను వస్తున్నాను. వెంటనే గంటలో వచ్చాను ఆ రోజు సాంగ్. అప్పుడు ఫార్చునేట్లీ వాళ్ళు మాది లాస్ట్ డే ఆఫ్ ది షూట్. ఓహో, లాస్ట్ డే ఆఫ్ ది షూట్ గుమ్మడికాయ కొట్టేయాలి అనమాట. ఆ రోజున వచ్చారు. కాసేపు స్పెండ్ టైం, కాఫీ తాగి. మేము ఎప్పుడంతే ఎప్పుడు షూటింగ్లో అయినా సరే మాకు స్క్రిప్ట్ అంతా షూటింగ్లో రాసుకోవటం ఎప్పుడు అలవాట్లేదు. ఓకే, ముందు స్క్రిప్ట్ రాసిన తర్వాతే షూటింగ్ చేసుకుని ఎప్పుడంతా తను వస్తే సరదాగా 4 జోకులు వేసుకుని కాఫీ తాగటం. మొన్న కూడా అట్లాగే చేసాం, అయిపోయింది. ప్రొఫెషనల్గా ఎటువంటి ఇది లేకపోయినా మాకు మిగతా అన్ని టచ్లో ఉంటాం. ఎప్పుడు కలిసేటప్పుడు వీ స్పీక్ వెన్ ఎవర్ వి మీట్. ఇట్స్ అంటే అసలు ఆ యాంగిల్ ఎప్పుడు లేదు మా మధ్య. అండ్ వచ్చాడు కమల్, వీళ్ళందరూ వీడంతా చిన్నప్పటి నుంచి వీడికి ఆయన బాగా అలవాటు కదా. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నారు. సో ఇట్స్ లైక్ జస్ట్ సరదాగా వచ్చి ఊరినే హాయ్ చెప్పేసి వాడిని బ్లెస్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోయారు. సో మీ బాండింగ్ అలాగే ఉంది. కొంతమంది అనుకున్నట్టు అలాగే ఎందుకు మారుతుంది అసలు అట్లా అంటే దెర్ ఇస్ నథింగ్. అలా జరగడానికి మాకు రీజనే లేదు. అదేలేండి, కారణమే లేదు. అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఇప్పుడు సినిమాలు అంటారా, ఏ సినిమా ఏది జరగాలో అది అన్నీ మన చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఆ డిజైన్ ఆల్రెడీ జరిగిపోతుంది. కొన్ని సినిమాలు ముందుకెళ్తాయి, కొన్ని వెళ్ళవు. నేనేమంటానంటే పెళ్ళిళ్ళగా ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, షార్ట్ ఆన్ ఎర్త్. మనం షూటింగ్ మాత్రమే చేస్తాం. ఏ సినిమా ఎవరితో చేయాలంటే ఆల్రెడీ డిజైన్. అందుకని డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మీకు జరుగుతుందా చేయండి, జరగట్లేదా ఆపేసుకోండి, అంతే. అండ్ మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వే ముందు ఒక గొప్ప మాట అన్నారు, మనం ఉన్నా లేకపోయినా సినిమా ఉంటుంది, సినిమానే మాట్లాడుతుంది, సినిమానే గుర్తుంటుంది. మనం సినిమాకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలంటే, మనం టెంపరీ, మన సినిమా పర్మనెంట్. అంటే మనం వెళ్ళిపోతాం, మన సినిమా ఉండిపోతుంది. తర్వాత జనరేషన్ వాళ్ళు చూసి మనల్ని వెటకారం చేయకూడదంటే మనం అంత జెన్యున్ మెటీరియల్ ఇవ్వాలి. కొన్ని తప్పులు చేస్తాం, నేను కూడా కొన్ని సినిమాల్లో ఇదేమి సీన్లు, కొన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు, జనాలకు రిసీవ్ చేసుకోలేదు జనం. బట్ స్టిల్ అది వాళ్ళ తప్పు అని కాదు, నా తప్పు. నేను తీసుకున్న కాన్సెప్ట్లో ఏదో ప్రాబ్లం, మనం కరెక్ట్ చేసుకోవాలి. తప్పు జరిగిందా, తప్పు నుంచి ఏదో నేర్చుకుని కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని సినిమా ఈజ్ పర్మనెంట్. ఒకసారి మనం తీసేసామంటే ఇంకా అది ఉండిపోతుంది. యూ కెనాట్, వదిలేసిన బాణం మీరు దాన్ని మళ్ళీ దెర్ ఇస్ నో వే యూ కెన్ కరెక్ట్ ఇట్. అందుకని ముందే దాన్ని చాలా జాగ్రత్త తీసుకుని చేయాలి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. సినిమా ఈజ్ వెరీ సింపుల్, నాట్ ఈజీ. సింపుల్గానే ఉండాలి సినిమా. ఇంత సింపుల్గా ఉండాలంటే మనం ఎంతో కష్టపడాలి. ఇప్పుడు సీన్లన్నీ ఇంత రియల్గా ఉన్నాయంటే, డ్రామా సీన్లు ఈజీ క్రియేట్ చేయటం కదా సార్. ఫైట్ పెట్టడం చాలా కష్టం, చాలా ఈజీ. ఫైట్ పెట్టకుండా ఉండటం చాలా కష్టం. ట్రూ. సో యూ నీడ్ టు నో, ముందు హోంవర్క్ అంత చేసుకోవాలి. సినిమాకి మనం అంత గౌరవం ఇస్తే సినిమా మనల్ని కాపాడుతుంది. ట్రూ సార్. వృక్షో రక్షిత అంటారు, చెట్టుని కాపాడి చెట్టు మిమ్మల్ని కాపాడుతుంది. నేనంటాను మీరు సినిమాని కాపాడు, సినిమా మిమ్మల్ని కాపాడుతుంది. ట్రూ సార్, గ్రేట్ వర్డ్స్ సార్. విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు బాగా నచ్చిన నువ్వు నాకు నచ్చావు గురించి చాలా విశేషాలు చెప్పారు తెర వెనుక కథల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ద క్వాలిటీ టైం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.